బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ద్రోణి కారణంగా రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. ఇక మరోవైపు పలు ప్రాంతాల్లో ఎండలు వడగాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా ఉండే అవకాశం ఉందన్నారు. ఇవాళ రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల, కరీంనగర్ జిల్లాల్లో వడగాలులు అధికంగా వీచే అవకాశం ఉన్నట్లు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇక రాష్ట్రంలో విభిన్న వాతావరణానికి ఛాన్స్ ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు, రెయిన్ అలర్ట్ కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ కల్పన అందిస్తారు. కల్పన, తెలంగాణలో వర్ష ప్రభావం ఎలా ఉండబోతుంది? వాతావరణ శాఖ అధికారులు ఏమంటున్నారు? ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రజెంట్ అయితే బంగాళాఖాతంలో ఒక ద్రోణి అనేది కొనసాగుతుంది మాధురి. ఈ ద్రోణి కారణంగానే రాష్ట్రానికి వర్ష సూచన చేసింది. ఈ రోజుతో పాటు రేపు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందైతే చెప్తా ఉంది. ఇది ఒక తీపి కబురు అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఎండలు ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా ఎండ తీవ్రత, దాంతోపాటు వడగాల్పులు కూడా వీచే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే గత వారం నుంచి అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత అధికంగా కనిపిస్తా ఉంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఎప్పుడు లేనంత కూడా గత సంవత్సరం కంటే కూడా మనకు ఈ సంవత్సరం ఎండ తీవ్రత అధికంగా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ సమయంలో మనకైతే 42 నుంచి 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఉండాల్సిన సమయంలో కూడా దాదాపు మనకు 44 డిగ్రీలు కూడా దాటి దాదాపు 45 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఉత్తర తెలంగాణలో మనకు అధికంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ నేను బేగంపేటలో ఉన్న వాతావరణ కేంద్రంలో కూడా ఉన్నాను. ప్రజెంట్ ఒక్కసారి కూడా మనం చూసుకోవచ్చు మ్యాప్స్ కి సంబంధించి కూడా. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రజెంట్ మనకు ఉత్తర తెలంగాణ ఏదైతే ఉందో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. సో ఈ ఆరెంజ్ అలర్ట్ మొత్తం కూడా మనకు దాదాపు ఒక 5-6 జిల్లాల మినహా మిగతా అన్ని జిల్లాలకైతే ఈ రోజు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతా ఉంది. ఈ ఆరెంజ్ అలర్ట్ ఏవైతే జిల్లాలు ఉన్నాయో దాదాపు 23 జిల్లాలు. ఈ జిల్లాలోనైతే మనకు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. దాదాపు 40 నుంచి 44 డిగ్రీల వరకు ఈ జిల్లాలో ఉష్ణోగ్రతలు అయితే నమోదయ్యే అవకాశం ఉంది. రేపు కూడా చూసుకున్నట్టయితే వర్ష సూచన కారణంగా మాత్రం కొంచెం ఉష్ణోగ్రతలు అయితే తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. రేపు చూసుకున్నట్టయితే దాదాపు మనకు 5 జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. సో ఈ విధంగానైతే మనకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక వడగాల్పులు చూసుకున్నట్టయితే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున గత సోమవారం నుంచి అయితే 5 రోజుల నుంచి ఎక్కువగా వడగాల్పులు కూడా మనకు అధికంగా వీస్తా ఉన్నాయి. ఈ వడగాల్పుల వల్ల కూడా మనకు మరణాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతా వస్తా ఉంది. వడగాల్పులకు సంబంధించి కూడా ప్రత్యేకంగా మనకు ఇంకొక మ్యాప్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఒక్కసారి కూడా మనం మ్యాప్ చూసుకున్నట్టయితే దాదాపు ఆదిలాబాద్ కావచ్చు, కొమరంభీం, ఆసిఫాబాద్ కావచ్చు, నిర్మల్, నిజామాబాద్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, దాంతోపాటు పలు జిల్లాలకైతే మనకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాల్లోనైతే అధికంగా వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలోనైతే వడగాల్పులు అధికంగా వీచే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. దాంతోపాటు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. సో ఈ జిల్లాలన్నిటికీ కూడా మనకు వడగాల్పులు అయితే అధికంగా వీచే అవకాశం ఉంది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే కూడా మనకు వడగాల్పులకు సంబంధించి కూడా మరణాల సంఖ్య ఎక్కువగా మనకు కనిపిస్తా ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు రైతులు కావచ్చు, భవన కార్మికులు కావచ్చు, బయటికి వచ్చే పని కోసం బయటికి వచ్చే వాళ్ళు కావచ్చు, ఎక్కువగా ఈ వృద్ధులు కావచ్చు, చాలా వరకు అయితే ఏజ్ పైబడిన వారు వడగాల్పులు అధిక ఉష్ణోగ్రత బారిన పడైతే మనకు ఎక్కువగా మరణాలు కూడా సంభవిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇక రెయిన్కి సంబంధించి కూడా మనం చూసుకోవచ్చు. అయితే భిన్నమైన వాతావరణ పరిస్థితులు అయితే మనకు వచ్చే 3 రోజులు కూడా కొనసాగే అవకాశం ఉంది. ఈ రోజుతో పాటు ఈ వర్షాలకు సంబంధించి కూడా పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే ఇప్పటికే ఇటు వాతావరణ శాఖకు సంబంధించిన అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ రోజు దాదాపు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో థండర్ స్టార్మ్ యాక్టివిటీ అంటే ఉరుములు మెరుపులు ఈదురుగాలతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. దానికి సంబంధించి కూడా మనం మ్యాప్ కూడా చూసుకోవచ్చు. దాదాపు మనకు ఆరెంజ్ అలర్ట్ ఏ జిల్లాలకైతే జారీ చేశారో ముఖ్యంగా పెద్దపల్లి కావచ్చు, దాంతోపాటు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడ, దాంతోపాటు కామారెడ్డి. సో ఈ జిల్లాలోనైతే మనకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారో ఈ జిల్లాల్లోనైతే ఈ రోజు మనకు దాదాపు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతోనైతే మనకు ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. దాంతోపాటు అక్కడక్కడ పిడుగుపాటు కూడా సంభవించే అవకాశం ఉంది. ఎందుకంటే మనం నిన్న కూడా చూసాము, నిన్న పలు జిల్లాల్లో కూడా మనకంటే సిద్దిపేట కావచ్చు, దాంతోపాటు సంగారెడ్డి కావచ్చు, మెదక్ ఈ జిల్లాలోనైతే మనకు 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దాంతోపాటు వికారాబాద్ జిల్లాలోనైతే దాదాపు 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా మనకు నిన్న వీచాయి. దాంతోపాటు అక్కడక్కడ పిడుగుపాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా 3 చోట్ల పిడుగుపాటు కూడా సంభవించింది. అదే విధంగా ఈ రోజు ఏవైతే జిల్లాలు మనం చూస్తూ ఉన్నామో ఆరెంజ్ అలర్ట్ ఈ జిల్లాల్లో అధిక ఈదురుగాలతో పాటు ఉరుములు మెరుపులు మనకు వడగాల్పులు కూడా వీచే అవకాశం ఉంది. దాంతోపాటు పిడుగుపాటు కూడా సంభవించే అవకాశం ఉందని చెప్పేసి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మిగతా జిల్లాలు ఏవైతే మనం చూస్తూ ఉన్నామో ఉత్తర జిల్లాలు కావచ్చు, దాంతోపాటు పశ్చిమ జిల్లాలు, దాంతోపాటు మధ్య తెలంగాణ జిల్లాలు
జిల్లాలు ఎల్లో అలర్ట్ ఏదైతే జారీ చేశారో ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, ములుగు, మంచిర్యాల ఇట్లా దాదాపు ఒక 10 జిల్లాలకైతే జారీ చేశారు. ఈ జిల్లాలో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాలోనైతే దాదాపు మనకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ లో కూడా ఇప్పటికే థండర్స్టార్మ్ యాక్టివిటీ మొదలైందని చెప్పుకోవచ్చు. ఇటు సౌత్ సైడ్ ఏదైతే ఉందో సౌత్ హైదరాబాద్ సైడ్ అయితే ఇప్పటికే క్లౌడ్ కండిషన్ అయితే మనకు కనిపిస్తా ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ లోనైతే పలు ప్రాంతాల్లో వర్షం కూడా కురిసే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఇప్పటికే మేఘావృతమైన వాతావరణం పలు చోట్ల కనిపిస్తా ఉంది. ఇటు హైదరాబాద్ కావచ్చు, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, సో హైదరాబాద్ పరిసర ప్రాంతాలన్నింటిలో కూడా ఈ రోజు వర్షం కురిసే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే దాదాపు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈ ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉంది. ఇట్లా ఓవరాల్ గా చూసుకున్నట్టయితే కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా భిన్నమైన వాతావరణ పరిస్థితులు అయితే కనిపించే అవకాశం ఉంది. ఓవైపు అధిక ఎండలు, మరోవైపు వడగాళ్ళు, ఇంకొక వైపు ఇటు వర్షాలు. సో ఇట్లా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా మనకు అంతుచిక్కని వాతావరణం అయితే వచ్చే 2 రోజుల పాటు కూడా కొనసాగే అవకాశం ఉంది. ఈ 2 రోజులు కూడా మనకు ఇదే విధమైన వాతావరణం కనిపించే అవకాశం ఉంది. ఇటు వర్షాలు కురిసినప్పటికీ కూడా మనకు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా అధిక ఎండలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. సాయంత్రం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ మనకు భారీ వర్షం కూడా నమోదయ్యే అవకాశం ఉందని చెప్తున్న సూచనలు కూడా మనం వింటూ ఉన్నాము. దాంతోపాటు వడగాల్పులు కూడా అధికంగా వీస్తూ ఉన్నాయి. సో చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, మధ్యాహ్నం సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే 11 గంటల నుంచి అయితే 3 గంటల వరకు అయితే ఎక్కడికి కూడా బయటికి ఎక్కువగా వెళ్ళొద్దని సూచిస్తా ఉన్నారు. ఇటు ఆరోగ్య శాఖ కూడా ఇప్పటికే అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ఎందుకంటే మరణాలు ఎక్కువగా సంభవిస్తా ఉన్నాయి, వడదెబ్బ బారిన పడతా ఉన్నారని చెప్పేసి కూడా అలర్ట్స్ జారీ చేయడం జరిగింది. ఇక ఈ 2 రోజులైతే రైతులైతే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే దాదాపు మనకు అంతుచిక్కని వాతావరణం కొనసాగుతుంది. చాలా సమయంలో చూసాము, గత వారం రోజుల కింద కూడా మనకు వడగళ్ల వర్షాలు కూడా కురిశాయి. అదే విధంగా ఇప్పుడు కూడా వడగళ్ల వర్షం కూడా కురిసే అవకాశం ఉండడంతో కూడా రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తా ఉన్నారు. మాధురి.